శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, లాస్ట్ టైం నేను ఒక వీడియో చూశాను. పంచగ్రహ కూటమికి అమావాస్యకి మీరు ఫ్రీగా కొన్ని హోమాలు చేయించారు. అవునండి, చండీ హోమం చేయించాం ఆ చండీ రోజు. హోమాలు అవి చేయించారు. మరి ఈసారి అమావాస్య వస్తుంది, దానికి ఏమైనా పూజలు చేయిస్తున్నారా? ఉంటే ఒకవేళ చేయిస్తే వాటి ప్రత్యేకతలు ఏంటి, ఎలా ఉంటుంది సార్? తప్పకుండా అండి. మనం లాస్ట్ టైం చేయించడానికి కూడా కారణం ఏంటంటే, మనం చేయించేది ఉంది, అమ్మవారు చేయించుకుంది. తనకి అందరికీ ఫ్రీ గోత్రనామాలు అంటే చాలామందికి మనీ కట్టలేని వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ ఫ్రీ పెట్టేసాం లాస్ట్ టైం. అదే రోజు ప్రకటించాం కూడా. నెక్స్ట్ టైం మాత్రం ఛార్జెస్ ఉంటాయి, నెక్స్ట్ మళ్ళీ రాబోతుందని. కారణం ఏమిటి ఈసారి చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఒకటి పంచగ్రహ కూటమి ఎప్పుడూ మనకి 2 మంత్స్కి ఒకసారి వస్తుంది, 2 ఇయర్స్కి ఒకసారి వస్తుందండి. 2 సంవత్సరాలకి లేదా 3 సంవత్సరాలకి పంచగ్రహ కూటమి వస్తుంది. చతుర్గ్రహ కూటమి అనేటువంటిది ఎవ్రీ ఇయర్ ఒకసారి వస్తుంది, అది మార్పు లేదు. కానీ ఈ సంవత్సరం మనకు వచ్చేది ఏంటంటే, ఒకే సంవత్సరంలో ఒక 2 నెలల వ్యవధిలో 3 సార్లు వస్తుంది పంచగ్రహ కూటమి, 3 సార్లు చతుర్గ్రహ కూటమి ఉంది. సో ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్. కాబట్టి అందరికీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పోవాలి, ఎటువంటి దోషాలు ఉన్నా పోవాలనే సంకల్పంతో అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి సంకల్పం మన సంకల్పం కదా, అమ్మవారి సంకల్పంతో చేయడం జరిగింది. అది అందరికీ చాలా చక్కగా దాన్ని డిస్ప్లే కూడా చేసాం. అందరికీ బాగా అందరి గోత్రనామాలు చదివాం. అయితే ఆ రోజు చెప్పాను, ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం ఉంటుంది, అది క్షేత్రంలో ఉంటుందండి. మనం ఏంటంటే అష్టాదశ శక్తిపీఠాలలో హోమోత్సవం అని చేస్తున్నాం. అంటే ఈసారి ఫస్ట్ మనం కామాఖ్యలో చేస్తున్నాం, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి, అలా ప్రతి శక్తిపీఠంలో ఉంటుందండి. 18 శక్తిపీఠాల్లోనే చేస్తాం ఇది మనం. అయితే ఈసారి 3 హోమాలు చేస్తాం. నెక్స్ట్ టైం 3 హోమాలు చేయాలని లేదు, ఒక హోమమే చేస్తాం. అయితే ఏమిటది అంటే 3 రోజులు చేస్తాం, నెక్స్ట్ డే 1 డే చేస్తాం అనుకుంటున్నాం, మేబీ ప్లాన్ చేసుకుంటున్నాం. అట్లా చూద్దాం దాన్ని బట్టి. ఫస్ట్ డే మనకి 17వ తేదీ ఉంటుందండి. అదే రోజు మనకి గ్రహణం కూడా ఉంది. అండ్ అమావాస్య రోజే సూర్యగ్రహణం ఏర్పడుతుంది అదే రోజు. అండ్ అట్లాగే పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడుతుంది. దీని మూలంగా 17వ తేదీ గణపతి మరియు లలిత హోమం ఉంటుంది. 18వ తేదీ మనకి నవగ్రహ హోమం, అంటే మనకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే పోయేటువంటిది నవగ్రహ హోమం. 19వ తేదీ ఏంటంటే మనకి ఆ రోజు చండీ హోమం చేస్తున్నాం, అది కూడా కామాఖ్యలో. ఎవరైనా వచ్చి డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతానన్నా రావచ్చు, తప్పేం లేదు. అయితే దీనికి సపరేట్గా 3 చేయించుకుంటాననేటువంటి వరకు ఒకటి ఉంటుంది, లేదు సింగిల్గా మాకు ఒకటే చాలండి, చండీ హోమం లేకపోతే నవగ్రహ హోమం లేకపోతే గణపతి అండ్ లలిత హోమం చేయించుకుంటాము, దానికి మేము పార్టిసిపేట్ చేస్తామంటే దానికి సంబంధించింది ఉంటుంది. జూమ్లో చూపిస్తాం వాళ్ళకి, ఎవ్రీథింగ్ జూమ్లో వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. జూమ్ లింక్ ఇచ్చేస్తాం ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి. ఎవరైనా పార్టిసిపేట్ చేద్దాం అనుకునేటువంటి వారు కింద మనకి డిస్ప్లే అవుతుంటాయి చూసారా నెంబర్స్, 9125 81699899 నెంబర్లకి వాళ్ళు కనుక వాళ్ళ పేరు గోత్రాలు పంపిస్తే ఆ రోజు ఉంటుంది వారికి. అయితే ఎందుకు చేస్తున్నాము అంటే, ఒకటి ఎప్పుడూ రానటువంటి గ్రహస్థులు వస్తే ఏమవుద్దంటే అనారోగ్యాలు కావచ్చు, లేకపోతే విపత్తులు కావచ్చు, పెరుగుతాయి. మనం అదే చూస్తున్నాం చూడండి, ప్రతిదీ యుద్ధం, అబ్నార్మల్ విషయాలని. ఇప్పుడు చూడండి, అసలు అనుకోని రీతిలో మనకి సిల్వర్ గోల్డ్ ఎలా పెరిగిపోయి 4 లక్షలు అంటే ఇప్పుడు సిల్వర్ ఏంటండి అసలు అది, అసలు దాన్ని లెక్క చేసేవాడు కూడా కాదు ఎవడు సిల్వర్ని. 4 లక్షల కిలో అయిపోయింది. ఇది వితిన్ 1 మంత్లో 1 లక్ష పెరిగిపోయిందండి. అయితే ఈ అబ్నార్మల్ అన్నీ జరుగుతూ ఉంటాయి, అన్ని వింతలు అవుతుంటాయి అన్న చూస్తుందా మీకు లాస్ట్ వీడియోస్లో 5 వింతలు కనిపిస్తాయండి. అందులో గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకటి, ఇంత పెరగడం ఇది ఒక వింత, 2 వింతలు ఇవే ఉన్నాయి. ఇంకా ఒక అతను అమెరికన్ ప్రెసిడెంట్ ఇంకొక అతను ఎత్తుకెళ్ళిపోయాడు చూశారు కదా, అలాంటివి ఇప్పుడు మనకు వైరస్లు కానివ్వండి, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. కొంచెం మనం అది కూడా చెప్పుకున్నాం, ఇది ఫ్లైట్ సంబంధించిన ఇబ్బందులు, అందులో రాజకీయ నాయకులకి ఇబ్బంది అనుకున్నాను నేను చూడండి. ఇవన్నీ ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు సడన్గా ఇలా వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సామాన్య మానవుడికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం, అలాగే మనకి ఈసారి గ్రహణం మనకు లేదు, కానీ కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఉన్నందుకు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది మేడం.
దానికి ఏంటి ఏ ఫలితం ఎట్లా అంటే ఇప్పుడు మేషం వారు ఉన్నారనుకోండి, లాభంలో గ్రహణం చాలా మంచిది. అండ్ పంచగ్రహ కూటమి లాభంలో ఉండడం మంచిదే మేషం వారికి. ఏలినాడు శని ఉందని టెన్షన్ పడక్కర్లా. వీళ్ళకి అన్ని రకాల లాభాలు ఉంటాయి, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది, యాన్స్ట్రస్ ప్రాపర్టీస్ పరంగా కూడా కొంతవరకు కలిసి వస్తుంది. కానీ వీళ్ళు సొంతంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి, లేకపోతే ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవడము, ప్రాపర్టీ మీద లోన్ ఇవ్వడము, లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. ఏది పంచగ్రహ కూటమి అయిన 40 days వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ February 17th టు ఒక 41 days వరకు. అలాగే వృషభం వారికి కూడా ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది, వివాహ సంబంధాలు వీళ్ళకి కూడా కుదురుతాయి. కాకపోతే వీళ్ళు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం అతివేగం పనికిరాదు. అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ప్రేమ వ్యవహారాల నిర్ణయాల విషయాల్లో వృషభం వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే మెయిన్గా వీళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వివాహ నిర్ణయాలు అండ్ ఫైనాన్స్, ఎవరికైనా మనీని భూములు కొనుక్కోవడానికి, వాహనం లేదా మిషనరీ కొనుక్కోవడానికి తీసుకుని ఉంటారు, అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బట్ వీళ్ళకి విదేశీ యోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి చెప్పాలంటే. అండ్ టీచింగ్ ట్రైనింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఇట్లాంటి వాటికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనకి కర్కాటకం వారికి కనుక చూసుకుంటే వీళ్ళు కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అగ్రిమెంట్స్ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీళ్ళకి కెరియర్ గ్రోత్ బాగుంటుంది, కాకపోతే రీసెర్చెస్ బాగా కలిసి వస్తాయి అష్టమంలో ఉండే పంచగ్రహ కూటమి కాబట్టి. సింహం వారికి సప్తమంలో పంచగ్రహ కూటమి కాబట్టి వివాహ సంబంధాలు ఎక్కువగా కుదురుతాయి, అంటే 1కి 4 వస్తూ ఉంటాయి అన్నమాట వీరికి. కాకపోతే ఎంతైనా గ్రహణం కూడా అక్కడే పడుతుంది కాబట్టి ఒక్కోసారి దాన్ని ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఎంచుకోవాలి. వీళ్ళకి కూడా కెరియర్ గ్రోత్, వాహనము, గృహము, భూములు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే కర్కాటకం వారికి. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువగా ఎవరితోనైనా ఏదైనా అప్పుకు సంబంధించిన విషయంలో మధ్యవర్తిత్వంగా ఉంటుంటారు, ఆ విషయంలో చాలా కేర్గా ఉండాలి. సింహం వారికి ఇప్పుడు సింహం చెప్పుకున్నాం కదా ఇప్పటి వరకు మనం. కన్యవారికి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వ్యాపార లాభాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే సింహం వారు మనీ మ్యాటర్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాపార లాభాల విషయంలో కన్యవారు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే 6వ స్థానంలో గ్రహణం చాలా మంచిది, పోటీ పరీక్షలు, శత్రుపై జయం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే తులవారికి కనుక చూసుకుంటే పంచగ్రహ కూటమి పంచమంలో ఉంది, ప్లస్ పంచమంలోనే గ్రహణం పడుతుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం కూడా ఎవరెవరు ఏ రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది అంటే మనకి విదేశాల్లో ఉంది, ఇక్కడ లేదు గ్రహణం ఈసారి. ఉదయం 9:30 ప్రాంతం నుంచి ఆల్మోస్ట్ 12:30 ప్రాంతంలో ఉంటుంది. కుంభం అండి, కుంభము, మకరము, మీనము, మిథునము, తుల ఈ రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి తుల వారికి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది, సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే స్త్రీలు గర్భవతులైనట్లయితే వీళ్ళకి పంచమంలోనే గ్రహణం పడుతుంది కాబట్టి సంతానం విషయంలో వీళ్ళు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పడి ఉద్యోగం వదిలేయడం లాంటివి చేయకూడదు. ఈ గ్రహ కూటమి దాని మీద ప్రభావం చూపిస్తుంది. వృశ్చికం వారికి ఏంటంటే పర్టికులర్గా విదేశాల్లో సెటిల్ అవ్వడానికి, ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే లాంగ్ జర్నీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీస్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఎవరికో పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తే 1 డేలో ఇన్ని డబ్బులు ఇస్తారంటారు, ఇట్లాంటివి కొంచెం జోలికి వెళ్ళకూడదు. ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే ఏదైనా ప్రాపర్టీ అమ్ముదాం అనుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి బాగుంటుంది. ఒక్కోసారి చూడండి, మనం కొన్నమే కదా, అమ్మాలన్నా కూడా కావాలి, పలానా ల్యాండ్ అమ్మేద్దాం అనుకుంటున్నాం, మళ్ళీ తగ్గిపోతాయేమో, లేదా అక్కడ పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ అమ్మేసి అక్కడ కొనుక్కుందాం అనుకుంటాం, అమ్ముతుంటాం మనం. సో అలా అమ్మడానికి, ఇల్లు మారడానికి గ్రహస్థితి చూపిస్తుంది. ఇక్కడ వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి, కాకపోతే ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు వీరికి, ధనస్సు వారికి. మకరం వారికి 2వ స్థానంలో అంటే ధనస్థానంలో గ్రహస్థితి ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. ఫైనాన్స్ వల్లే కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి 2వ స్థానంలో గ్రహణం కాబట్టి. అలాగే వీళ్ళకి కొంచెం అప్పు లభిస్తుంది. అట్లాగే చెప్పాలంటే ఈ మకరం వారికి వివాహ నిర్ణయాలు అండ్ లాంగ్ జర్నీ చేసేటప్పుడు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారు కనుక చూసుకుంటే ఇక్కడ వీళ్ళు అప్పులు ఎవరికైనా ఇవ్వడం, తీసుకోవడం అండ్ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. హెల్త్ విషయంలో కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ ఉండేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ వీళ్ళకి జాబ్ పరంగా, ప్రాపర్టీ పరంగా కలిసి వస్తుంది. ఇక మీనం వారికి రాశిలో శని సంచారం జరుగుతూ 12వ స్థానంలో ఉన్నాయి గ్రహాలన్నీ కూడా. అండ్ 12వ స్థానంలోనే గ్రహణం ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతుంటాయి. కొంచెం ఖర్చు పెట్టేటప్పుడు అది కాస్త చూసుకొని ఖర్చు పెట్టాలి, ఇవి కొద్దిగా చూసుకోవాలి.
వీరికి సంతాన ప్రాప్తి అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు, పిహెచ్డీస్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ ఫ్రెండ్స్ విషయంలోని, సంతానం విషయంలో స్ట్రెస్ కూడా ఉంటుంది వీళ్ళకి. అండ్ ప్రేమించిన వారిని వివాహం చేసుకునే విషయంలో కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. రాజకీయ నాయకులు నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. కాకపోతే విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది వీరికి. అయితే ఈ గ్రహణం అయిపోయిన రోజు మాత్రం ఎవరికైతే గ్రహణం ఏ దేశాల్లో ఉందో వారు మాత్రం ఖచ్చితంగా సూర్య చంద్ర ప్రతిమలు, ఈ వెండివే ఇవ్వాలని రూల్ లేదు. ఇప్పుడు వెండి రేటు బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఏ మెట్లైనా ఇవ్వచ్చు, రాగి అయినా ఇవ్వచ్చు. అండ్ 2 నాగపడగలు లాంటివి, బియ్యము, మినుములు, గోధుమలు అండ్ ఉలవలు, కందులు, ఈ 5 రకాల దానాలు ఇచ్చుకుంటే సరిపోతుంది. ప్లస్ చిన్న ఇత్తడి గిన్నెలో నెయ్యి పెట్టి ఇస్తే మంచిది. ఓకే, గ్రహణ ప్రభావం, దోషం తగ్గుతుంది వారికి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.